హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అంటే మధ్యాహ్నం నుంచి అంటే 10:30 ఈ టైం నుంచి అయితే 1 వరకు ఇలా ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, మాది యాక్చువల్గా వాషింగ్ మిషన్ అయితే ఈ మధ్యన పాడైపోయిందనమాట. ఇంకా చేత్తోనే బట్టలు అవి ఉతకడం అవుతుంది ఈ మధ్యన. అది ఏదో రిపేర్ వచ్చింది, ఎర్రర్ టైప్ వచ్చిందనమాట. ఆ ఎర్రర్ కోడ్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఇంకా ఈ పిలిచామన్నమాట బాగు చేసిన ఆయనకి, కానీ వాళ్ళు రావట్లేదు. ఈ రోజు ఈ ఫోన్ చేస్తూనే రేపు వస్తాం అనేసి ఇంకా అలా ఇచ్చేస్తారు. మేము కూడా వస్తారులే అని చెప్పి బట్టలన్నీ పోగేస్తాను ఈ మధ్యన. ఎంతసేపు వేస్తాం, ఒక 1 అవర్లో అన్నీ అయిపోతాయిలే అని చెప్పి బట్టలన్నీ పోగేస్తాను. ఇంక వాళ్ళు రావట్లేదనమాట. మేము కూడా ఈ మధ్యన ఊరేమైనా వెళ్తామేమో అనుకుంటున్నాము. ఇంక ఇవన్నీ ఒకసారి అయిపోయేవి. ఇంకా ఉతుక్కుంటున్నాను అనమాట చేత్తోని. ఏదైనా పని అలవాటు తప్పిపోతే మళ్ళీ చేయడం గొప్ప కష్టం అవుతుంది అనిపిస్తుంది ఇప్పుడు. తొలి మిషన్ లేనన్నాళ్ళు అది కూడా ఏ రోజు ఆ రోజు ఉతుక్కుంటే ఎంత కష్టం అనిపించేది కాదు. నేను అన్నీ మిషన్లో వేసేస్తాలే అని చెప్పి అలా ఉంచేయడం వల్ల ఇప్పుడు ఒకసారి ఎక్కువైపోయేవి. ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా దోలు తీరిందనమాట ఆ రోజు. ఇంకా అలా ఈ విధంగా మాకు వాష్రూమ్లోనే 2 వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఇంకా అందులో ఒక సైడ్ ఈ విధంగా మిషన్ అయితే పెట్టుకుంటాము. ఇంక ఇక్కడే బట్టలు అవి ఏవైనా ఇలాంటివి వాష్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటాం అనమాట ఈ వాష్రూమ్. ఇంకొక వాష్రూమ్ మేము యూజ్ చేసుకుంటాము. ఇంకా బట్టలన్నీ ఇవన్నీ ఉతికేసి ఇంకా పైకి వెళ్ళి ఆరేయాలన్నమాట. ఎండ అయితే అసలు బేభత్సంగా ఉంది, మామూలుగా లేవన్నమాట ఇక్కడ కూడా ఎండలు అసలు. ఇంక ఇవన్నీ ఇప్పుడు ఉతికేసి పైన అయితే మాకు కింద అయితే నేను అక్కడ వైట్స్ అవి కట్టాను కదా, కాకపోతే అస్సలు బయట అస్సలు బాగోలేదన్నమాట. అసలు మొత్తం డొక్కులు డోళ్ళు ఇవే చెత్తగా ఉంది. వెయ్యాలన్నా సరే అసలు చూస్తేనే అదొకలాగా అనిపిస్తుంది కంపరంగాని. కాకపోతే ఇంకా షాప్ అది ఓనర్ వాళ్ళది ఉంది కనుక తప్పదనమాట. ఇంకా అది స్టోర్ రూమ్ అయితే అవుతూనే ఉంది. కాకపోతే వాళ్ళు కూడా చెయ్యట్లేదనమాట, మేస్త్రీలు వాళ్ళు రావట్లేదు. దానివల్ల ఆ వర్క్ కూడా అవ్వట్లేదు. ఇంకా ఇక్కడే అలా పోగులు అయిపోతున్నాయి అనమాట సామాన్లు అవన్నీ. ఇంకా నేను కూడా ఇక్కడ వేయాలనిపించట్లేదు బట్టలు అది ఇంటి ముందు. ఇంకా పైన వేసుకుందామని చెప్పి ఇంకా ఇవన్నీ వాష్ చేసేసి పైన అయితే వెళ్ళి ఇప్పుడు ఆరేయాలన్నమాట. అప్పుడు టైం అయితే 10 ఇలా అయ్యింది, 10:30 ఇలా అయ్యిందనమాట. ఇంకా ఆ టైంకి నేనైతే స్టార్ట్ చేశాను. నాకు మళ్ళీ 12:30 అయ్యింది పని అంతా అయ్యేసరికి. ఇంక ఇగోండి ఫుల్గా ఈ పెద్ద బకెట్ నిండిపోయినాయి అనమాట బట్టలు, చాలా బరువు ఉండేవి. ఇంక ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇప్పుడు మేడ పైన అయితే ఆరేస్తాను. ఇంక ఇవన్నీ ఆరేసి వచ్చేసరికి టైం నాకు 12:30 అయ్యిందనమాట. ఇంకా బయట అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో, చూస్తేనే కంపరం వచ్చేస్తుంది. అసలు అంత ఇదిగా ఉందనమాట. కాకపోతే ఏం చేయలేం కదా, వాళ్ళు కూడా షాప్ అది ఉంది కనుక ప్లేస్ అది అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇంకా మొత్తం ఇక్కడే పెడుతున్నారు. ఇంకా స్టోర్ రూమ్ అయిన వరకు కూడా ఇలానే ఉంటుంది అనమాట ఇక్కడ. ఇంక ఇగోండి పైకి అయితే వచ్చాను. అసలు నేనైతే పైకి అప్పుడెప్పుడో ఫస్ట్లో వచ్చేదాన్ని అనమాట. ఇంకా తర్వాత బట్టలు అవి మిషన్లోటివే కదా, ఇంకా అవి కూడా పెద్దగా వాటర్ ఉండవు, ఈ ఎండ ఒకటి ఎక్కువగా ఉంటుంది కనుక కిందే ఆ వైర్లు పెట్టాను కదా, ఇంకా అక్కడే ఆరేసేదాన్ని. ఇంకా పైనకి అయితే రావడమే మానేశాను అనమాట. మళ్ళీ చాలా డేస్ తర్వాత వచ్చాను పైకి. ఇంకా పైన వైర్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. నేను ఒక వైర్ కట్టాను అనమాట, అది కూడా కిందకి అయిపోయింది ఒక సైడు. ఇంక ఇటంతా కూడా ఖాళీగానే ఉందన్నమాట. ఇంకా బట్టలు అవన్నీ ఆరేసేసి అయితే ఇంకా కిందకైతే వెళ్ళి మళ్ళీ వంట ఒకటి చేయాలి. ఇంకా బట్టలు ఇక్కడ కిరందూల్లో అయితే 2023 వరకు కూడా అసలు ఇంత ఎండలు అయితే ఉండేవి కాదు. ఎండలు ఉండేవి కానీ ఇంత దారుణంగా అయితే ఉండేవి కాదనమాట. ఇంక ఇక్కడ కూడా చాలా అసలు విపరీతమైన ఎండలు అయిపోయేవి. ఇంక ఇక్కడ కూడా చెట్లు కొట్టేయడం, నెక్స్ట్ కొండ చుట్టూ ఉండేది అవన్నీ తీసేయడం, కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఇవన్నీ అయిపోతున్నాయి. మేబీ దానివల్ల ఎందుకో తెలియదు కానీ ఎండలు అయితే బీభత్సంగా పెరిగిపోయాయి అనమాట ఇక్కడ. ఏదైనా అంటారు కదా, ప్రకృతికి ఆడదానికి హాని చేస్తే అది ఎప్పటికైనా రివర్స్ కొడుతుంది అని చెప్పి. నాకైతే ఇక్కడది అలానే అనిపిస్తుంది. మేము వచ్చిన 2019కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట క్లైమేట్లో అన్నిటిలోనూ. చెట్లు కూడా అన్నీ కన్స్ట్రక్షన్స్ అవి ఇవి డెవలప్మెంట్ అని చెప్పి ఇంకా అవి రావడం, బిల్డింగ్స్ అవి ఇవి రావడం వల్ల ఇంకా చెట్లు అవి ఇవి కొట్టేస్తున్నారు. ఇంకా దానివల్ల ప్రకృతిని ఇది చేస్తున్నారు కనుక మేబీ దానివల్ల ఎండ కూడా ఎక్కువ ఇదవుతుందేమో. ఇంకా నాకైతే అలానే అనిపిస్తుంది ఇక్కడ కిరందూల్ది మాత్రం. ఇంకా అసలు ఈ పైన అయితే కళ్ళు తిరిగి పడిపోయినా సరే ఎవరు ఇదవరు అనమాట.
తెలీదు ఎవరికి. మళ్ళీ మెలకు వచ్చి మనమే లెగిసి కిందకి వెళ్ళాలి. అంత ఎండగా ఉండేది ఆ రోజు అయితే. అసలు కళ్ళంతా ఇదైపోయినట్టు అనిపించింది అనమాట, తిరుగుతున్నట్టుని. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసేసి ఇంకా ఇంటికి వెళ్ళి అయితే వంట చేయాలి. మళ్ళీ అదొక డ్యూటీ ఉందనమాట. ఇంకా ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేవు, ఏదో చూసి అయితే ఉండాలి ఇప్పుడు వెళ్ళిన తర్వాత. బట్టలు అసలు ఎంత టైం అవుతుంది అనుకోలేదు నేను ఉతికేసరికి. నేను 10:30కి ఇలా స్టార్ట్ చేశాను, ఆల్మోస్ట్ 12:15 ఇలా అయిపోయిందనమాట బట్టలన్నీ ఉతికేసరికి. ఇంక ఇవ్వండి మొత్తం అయితే ఆరేసి ఇంకా అక్కడే బకెట్ అలానే మగ్గులో నేను క్లిప్స్ అవి వేసుకొని తీసుకొస్తాను. ఇంకా అవన్నీ అక్కడే పెట్టాను. మళ్ళీ ఈవినింగ్ బట్టలు అవి తీసేటప్పుడు అందులో వేసుకొని తీసుకొచ్చేయచ్చు అని చెప్పి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇల్లు. ఆ ఇల్లు చూస్తే భలే హాయిగా అనిపిస్తుంది అనమాట. పైన ఒక చిన్న రూమ్ ఉండి టెంట్ హౌస్ టైప్ ఉంటుంది. కింద అయితే ఇల్లు అనమాట. మొక్కలు గట్ట పెట్టుకొని ఈ మధ్యనే అందులో ప్రజెంట్ ఉంటున్నారు. తొలైతే ఉండేవాళ్ళు కాదనమాట, కట్టేసి ఉండేది కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడైతే ఉంటున్నట్టున్నారనమాట. ఇంకా చుట్టూ కూడా ఇల్లులు అవి చూపిస్తున్నాను. ఆ లోపలికి ఒక ఊరు ఉంటుంది అనమాట. నేను పైకి వస్తే ఆ ఊరు చూస్తే వెళ్తాను. అక్కడ ఒక రేక్ సెట్ టైప్ ఇల్లు కనిపిస్తుంది. ఆ ప్లేసెస్ అంతా చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. నేను అక్కడ అదే చూపించాను మీకు జూమ్ చేసి. ఇంకా అలా కిందకైతే వచ్చేసాను. ఇంక ఇప్పుడైతే టైం మీకు చూపిస్తాను. 12:30 అయ్యిందనమాట. ఈ ఎండకైతే వచ్చిన వెంటనే కూలర్ అయితే ఆన్లోటే ఉంది. ఇంకా ఆన్ చేసేసి కూలర్ అయితే ఆన్ చేసేసి కొద్దిసేపు కూర్చున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ అయితే ఉంటే ఇంకా అది తాగేసి అయితే ఇంకా వంట అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఒక 4 గుడ్లు ఇలా ఉన్నాయి. ఇంకా గుడ్లతో నేను ఆల్రెడీ షార్ట్ అయితే పెట్టాను. ఆమ్లెట్ టైప్ వేసేసి కర్రీలా వండేసాను అనమాట. అది వేడివేడి అన్నంలోకి భలే అనిపిస్తుంది టేస్ట్ అది. ఇంకా ఇప్పుడు కూడా అదే చేసేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను. ఇంకా కొద్దిసేపు కూలర్ అది ఆన్ చేసుకొని కూర్చొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. టైం అయితే చూసారు కదా, 12:30 అయిపోయింది ఆల్రెడీ. ఇంక ఇక్కడైతే టమాటాలు అవన్నీ పేస్ట్ చేసేసి వేస్తాను, కొద్దిగా తొందరగా అయిపోద్ది అని చెప్పి. ఇంకా అలానే రసం వచ్చేసరికి పచ్చిపులుసు అయితే చేసేసానమాట. ఇంక ఈ సమ్మర్లో పచ్చిపులుసు, సాంబార్లు ఇలాంటివే బాగుంటాయి. ఇంక ఇక్కడైతే పచ్చిపులుసు అయితే చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే పచ్చిపులుసు ఈ విధంగా అనమాట. టమాటాలు, ఉల్లిపాయలు మనం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పచ్చిపులుసులో, అది తినేటప్పుడు తగులుతుంటే. ఇంకా నేను ఇక్కడైతే చింతపండు గుజ్జు టైపుది వేసేసి, అంటే పిప్పదంతా తీసేసి రసం టైపుది వేసేసి ఆనియన్స్, టమాటో అలానే కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మంచిగా ఈ విధంగా చేత్తో అయితే కలిపేసాను. దీంట్లోనే ఉప్పు, కారం అన్నీ వేసుకోవడమే అనమాట. వేసేసి లాస్ట్లో వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అవి వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు అవి కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఉల్లిపాయలు అవి తగులుతుంటే బాగుంటుంది. ఇంకా సింపుల్గా అయిపోయే విధంగా వేగంగా పచ్చిపులుసు చేస్తాను. ఇంకా అలానే రైస్ అయితే ఫస్టే పెట్టేశాను అనమాట. ఇంకొక వైపు అయితే కర్రీ అయితే చేశాను. ఇంకా టైం కూడా 1:10 ఇలా అయిపోయిందనమాట. ఇవన్నీ అయ్యేసరికి ఒక అరగంటలో అయితే చేశాను మొత్తం. ఇదిగోండి 1:08 అయితే అయ్యింది. ఇంకా కర్రీ కూడా అయిపోయిందనమాట. ఈ కర్రీ కూడా బాగుంటుంది అన్నంలో, వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికి వాటికి. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇంక వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.